7.7 తీవ్రతతో మయన్మార్లో సంభవించిన భూకంపంలో 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలడమే కాకుండా వంతెనలు, పలుచోట్ల వేలాది భవనాలు నేలకొరిగాయి. అధికారికంగా 1000 మందికి పైగా మరణించినట్లు చెప్తున్నారు. భవనాల శిథిలాల కింద ఇంకా ఎంతోమంది ఉండొచ్చని అంటున్నారు. బ్యాంకాక్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్రం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ భార్య, కూతురు, అల్లుడు భూకంప ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుని తిరిగి విమానాశ్రయానికి చేరుకున్నట్లు సమాచారం. ప్రపంచ దేశాలు మానవత్వంతో సహాయం చేయాలని మయన్మార్ సైనిక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ అండగా నిలిచి ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు ఉన్న 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ను పంపేందుకు సిద్ధమైంది. మయన్మార్లో అర్ధరాత్రి మరోమారు భూమి కంపించడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదిలా ఉండగా మయన్మార్, బ్యాంకాక్ దేశాల్లో భారీ భూకంపంలో మరణాల లెక్కలు తేలకముందే ఆఫ్ఘన్ దేశంలో ఉదయం 5:16 4.7 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిగ్మాలజీ పేర్కొంది. మరోవైపు బ్యాంకాక్ నుండి బయటపడేందుకు పర్యాటకులు విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు. 2025లో భారీ భూకంపాలు సంభవిస్తాయని, మౌలిక వసతులు దెబ్బతింటాయని, భారీ సంఖ్యలో ప్రజలు చనిపోతారని బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా ముందే తన పుస్తకంలో వ్రాసుకోవడం, అదేవిధంగా జరగడంతో బాబా వంగా కాలజ్ఞానం చర్చనీయాంశమైంది.